కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తానని సోనియమ్మ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని మొదటి విడతగా రైతులకు లక్షలోపు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 57,129 మంది రైతులకు గాను 249 కోట్ల 61 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజుతో వెంకటరత్నం RTV వరంగల్. రైతుకు తినబెట్టాడు. ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి వేసినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. రేపటి భవిష్యత్తులో 2 లక్షల వరకు కూడా పడబోతున్నాయి. దాదాపుగా 32,000 కోట్లు ఒక సహకార రంగం ద్వారానే 5,500 కోట్ల రూపాయలు 7,60,000 మంది రైతులకు మరి ఈ రుణం విముక్తులు కాబోతున్నారు. ఇది చాలా వరకు ఈ చరిత్రలో, ఈ బ్యాంక్ చరిత్రలో, మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడుతుంది. ఇలా వరంగల్ జిల్లా చైర్మన్ గా, మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చెప్తున్న విషయం ఏంటంటే, ఇంతవరకు చరిత్ర తిరిగేస్తుంటే కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ రాలేదు. ఒకటేసారి వచ్చింది, మిత్తి కొట్టుకుపోయి ఆ మిత్తులు కట్టుకుంటూ పోయింది తప్ప సగమేసి 4 సార్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో మిత్తులకే సరిపోయినాయి. ఇవాళ ఎట్ ఏ టైం విత్తుతో సహా కొట్టుకుపోతున్నది. కాబట్టి అందరూ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.